హనుమకొండ జిల్లాలో గోపాల్పూర్ ఊర చెరువు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధి పనుల పేరుతో తమ పూర్వీకుల సమాధులను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ దళితులు ఆందోళనకు దిగారు. స్థానికులు సమాచారం ప్రకారం చెరువు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటూ గ్రామస్తులు లారీలను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. తమ బొందల గడ్డను శ్మశాన వాటికను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు అభివృద్ధి పేరుతో రాత్రి వేళల్లో చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ చర్యలపై గ్రామంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గోపాలపురం సంబంధించిన గ్రామ ఊర చెరువు దీని పూర్తి విస్తీర్ణం ఒక 20 ఎకరాలు ఉండే. దాంట్లో 10 ఎకరాలు కబ్జాకు పోను. ఉన్న 10 ఎకరాల ఈ చెరువు విస్తీర్ణంలో మా పూర్వీకుల సమాధులు ఉన్నాయి. ఈ అభివృద్ధి పేరుతోటి ఉన్న ఇళ్లను ఆ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ కింద ఉన్న ఇళ్లను కూల్చకుండా ఈ దళితులకు అంటే మా సాంప్రదాయ ప్రకారంగా మేము పెట్టుకున్న మా సమాధులను మా పూర్వీకుల జ్ఞాపకాలను చెరిపేస్తూ ప్రభుత్వం కొంచెం కూడా మానవత్వం అనేది లేకుండా అధికారులకు కాంట్రాక్టర్లకు లబ్ధి చేసే విధంగా ఉడికి తీత తీసి అక్కడ ఉన్న గేట్ వాల్ అనేది అప్పుడు మొన్న వరదలు వచ్చినప్పుడు ఆ అధికారుల నిర్లక్ష్యం వల్ల వరదలు అనేది రావడం జరిగింది. 500 కోట్లతోటి వరంగల్లో అండర్ డ్రైనేజ్ నిర్మాణం జరిగినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఉన్న కమిషనర్ కానీ లేదా ఉన్నతాధికారులు కానీ మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారుల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అక్కడ గేట్ వాల్ తీయకుండా వచ్చిన వరదలకు ఆ వరద పేరుతోటి ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు వాళ్ళకి ఏదో ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో మా గ్రామ సంపద అయిన మా ఊరిలో ఉన్న ఈ సమాధులను తీసేసి ఈ మట్టిని తీసి ప్రైవేటు వ్యక్తులకు లేదా సంస్థలకు అమ్ముకుంటూ మా ఊరి గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇక్కడ స్మృతివనం కడతామని చెప్పినప్పటికీ అది పోను మళ్ళీ పిఎం స్కీమ్ కింద ఉన్న వైకుంఠ ధామానికి ఇట్లాంటి అభివృద్ధి పనులు చేయకుండా ఉన్న సమాధులను తీసేసి ఏదో వాకింగ్ కనో లేకపోతే ఇంకా రిటర్నింగ్ వాల్ అనేది దీనికి అవసరమే లేదు. వాస్తవానికి జనరల్ గా రిటర్నింగ్ వాల్ కడితే ఎక్కడైతే ముంపు ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ హైట్ పెంచేసి అక్కడ నిర్మాణం చేయాల్సిన పని ఉన్నది. కానీ అటు ఇళ్ళ మధ్యలో అటు వాళ్ళకు జాగా వదిలిపెట్టేసి ఇటు ఉన్న సమాధుల వైపు ఈ రిటర్నింగ్ వాల్ కట్టి ఊరుల్లో ఉన్న గ్రామ ప్రజలకు రేపు ఎవరైనా జరిగిపోతే కనీసం ఖననానికి కూడా డబ్బులు లేని చాలా మంది పేదలు ఉన్నారు మా ఊర్లో. వాళ్ళ కనీసం పెట్టుకున్న స్థలం లేకుండా అధికారులు పట్టించుకోకుండా ఇట్లాంటి అన్యాయం అనేది గోపాలపురంలో జరుగుతూ ఉంది. దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ మున్సిపల్ శాఖ అధికారులు కానీ దీన్ని గమనించి ఎమ్మెల్యే గారు కూడా మేము చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం. దయచేసి ఎమ్మెల్యే గారు కూడా మా ప్రాబ్లం అర్థం చేసుకొని మా ఊరికి అంటే మా నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గోపాలపురం గ్రామం ఎస్సీ కాలనీ బీసీ కాలనీకి సంబంధించిన సమాధులు శ్మశాన వాటిక ఈ గోపాలపురం ఊర చెరువు మొత్తం విస్తీర్ణం 23 ఎకరాల 3 గుంటల విస్తీర్ణం ఉంది. ఇందులో కబ్జాకు పోను ఇప్పుడు 10 ఎకరాల భూమి ప్రజెంట్గా ఉంది. దీంట్లో చాలా మంది ఎఫ్టీఎల్ చెరువు కబ్జాని ఇట్లా మొత్తం కబ్జా చేశారు. చూడండి దీనిలో కబ్జా చేసేసి దాంట్లో విచ్చలవిడిగా పర్మిషన్ ఇస్తూ నివాస గృహాలు అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఇలాంటి నోటీస్ ఇచ్చారో ఏదో మాకు తెలియదు. ఆ వాళ్ళను ఖాళీ చేయకుండా ఇక్కడ సమాధులు అంటే తాతల ముత్తాతల నుండి పూర్వీకుల నుండి మేము ఇక్కడ సమాధులు పెట్టుకుంటున్నాము. వీళ్ళు ఏం చేస్తే ఉద్దేశపూర్వకంగా ఈ దళితుల యొక్క సమాధులు ఇక్కడ ఉంటే మాకు ఎప్పటికైనా ఇబ్బంది అని చెప్పేసి చుట్టుపక్కల కాలనీ వాళ్ళు అంటే రీసెంట్గా వచ్చిన సెటిలర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా పైన కక్ష కట్టి ఈ దళితుల యొక్క సమాధులు ఇక్కడ ఉండొద్దు అని ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని గత ఈ 1-2 నెలల బట్టి ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు ఒక తీరు చెప్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా మా అందరి ముంగట ఏం చెప్తున్నారంటే అందరికి సమాధానం చెప్పుకుంటూ మేము మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము సమాధుల పక్క నుండి చేస్తామని చెప్పారు. కానీ అధికారులకు ఇచ్చేటువంటి గైడ్లైన్స్ వాళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళని రెచ్చగొట్టుకుంటూ మా పైకి అంటే మాలో చాలా మంది కూడా నిరుద్యోగులు చాలా మంది ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ ఉన్నారు వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని రెచ్చగొడితే వీళ్ళతో ఏమవుతుందిలే అనేటువంటి ఒక చులకన భావంతో అధికారులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. కాబట్టి మాకు అందరికీ ఆమోదయోగ్యకరమైన ముఖ్యంగా ఏంటంటే మాకు ఒకటి వైకుంఠ ధామాలు లాంటి ప్రహరీ కూడా ఏం లేదు. ఎవరైనా చనిపోయిన అనుకోండి దినాలు కానీ ఏమైనా వచ్చినట్టు స్నానం చేసుకోవడానికి మేము ట్యాంకర్ తెప్పించుకోవాల్సి వస్తుంది. అంటే ఇలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ లేవు. కావాలనే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు మాకు ఇలాంటి ఫెసిలిటీ కూడా కల్పించలేదు. అయినా కానీ మా సొంత డబ్బులతో మేము ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ యొక్క బడ వ్యాపారులు చుట్టుపక్కల కాలనీ సెటిలర్స్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మా పైన కక్ష కట్టి ఇక్కడ తీసేద్దామనే ప్లాన్తో ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇట్లా ఎమ్మెల్యే గారి యొక్క రిలేషన్స్ ఉన్నారు, చుట్టుపక్కల డెవలపర్స్ ఉన్నారు, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మమ్మల్ని మెయిన్ టార్గెట్ ఇది ఒక
శ్మశాన వాటిక లేకుండా పోతే మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు. వీళ్ళ యొక్క జ్ఞాపకాలు కూడా మాకు లేకుండా చేద్దామని ఆల్రెడీ కొన్ని గోరీలు కూడా వాటి మట్టి పోసి దాన్ని తొలగించడం జరిగింది. ఈ గౌడ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి శ్మశాన వాటిక కూడా నామరపల్లి కూడా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒకరు చనిపోతే వాళ్ళు ఎక్కడ ఖననం చేసుకోవాలి? మేము ఇప్పుడు మాకేం చేస్తారంటే ప్లేస్ కూడా మాకు ఈ సమాధిలో పక్కమంటే ఇట్లా ఇద్దామంటున్నారు. అయిపోయిన తర్వాత ఈ సమాధిలో కాపాడుకోవడమే మేము ఫైట్ చేయాల్సి వస్తుంది. రాబోయే తరాలు చనిపోతే మేము ఎక్కడ పెట్టుకోవాలి? ఆ ప్లేస్ అనేది మాకు ఇక్కడ చూపించట్లేదు. మేము ప్రధానంగా కోరుకునేది అంటే దీనికి చుట్టూ ప్రహరీ కూడా నిర్మించాలి. ఈ యొక్క వాటర్ ఫెసిలిటీ సంబంధించి మనకి అందుబాటులో ఉంచాలి. దాంతోపాటు మాకు కొంచెం ప్లేస్ కూడా మాకు చూపించి ఆ ప్లేస్లో మేము ఫ్యూచర్లో పెట్టుకోవడానికి కూడా మా పూర్వీకులను పెట్టుకోవడానికి కూడా మాకు అవకాశం కల్పించాలని ఇక్కడ చాలామంది మహిళలు కానీ యువకులు కానీ ముసలి వాళ్ళు చేత కాకుండా కూడా చాలామంది వచ్చి ఇక్కడికి వచ్చి తమ హక్కులను మాకు ఈ ప్లేస్ కాకుండా మాకు వేరే ప్లేస్ లేదు. మాకు ఎకనామికల్గా వెనుకబడిన కులాలము ప్లస్ ఆర్థికంగా ఎవరు కూడా అంత స్థిరపడిన వాళ్ళు లేరు. కాబట్టి వీళ్ళు బయటికి తీసుకుపోయి శ్మశానం సంబంధించి చేయాలంటే వాళ్ళకంత స్తోమత లేదు. కాబట్టి మీరు ప్రజలు కానీ అధికారులు కానీ మా యందు ఇలాంటి కక్షపూరిత చర్యలు తీసుకోకుండా మాకు కావాల్సిన హక్కులను మేము పద్ధతిగా అడుగుతున్నాం. వీళ్ళు ఎలాంటి బేషరతులు పోకుండా పద్ధతిగా అడుగుతున్నాం. మా యొక్క మంచితనాన్ని చేతగానితనం మాత్రం తీసుకుంటే ఇక్కడ మీ ప్రాణ త్యాగాన్ని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము ఫ్యూచర్లో మాకు మంచి సరైన హామీ లేకపోతే మేము ఎలాంటి చర్యకైనా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. సుందరవరణం అని అధికారులు వచ్చి మాకు ఇక్కడ మా తాతల పురాణం నుండి 150 సంవత్సరాల కాంచెలు ఇక్కడ పెట్టుకునే సమాధులను తీసేయాలని వీళ్ళు అధికారులు గవర్నమెంట్ ఆలోచన ప్రకారం తీసేయాలని వీళ్ళు తీసేస్తాను. ఇక్కడికి మా గుర్తింపు కోసం మా తాతల గుర్తింపు కోసం ఇక్కడ సమాధులు తీసేయకుండా ఇక్కడ వాళ్ళు మట్టి తీసుకుంటా మమ్మల్ని గ్రామం తరఫున ఈ గోపాలపురం గ్రామాన్ని మొత్తం ఆగమాగం చేసుకుంటా పరిశాన్ చేస్తున్నారు అందరినీ. మమ్మల్ని ఈ ప్రైవేట్ ల్యాండ్లలో కూడా మట్టి తీస్తుంది. ఇక్కడ దయచేసి మీరు ఈ ఆపాలి, ఈ వర్క్ మొత్తం ఆపాలని కోరుకుంటున్నాను.